నమస్తే, మీరు చూస్తున్నారు ఫన్నీ న్యూస్. ఈ ఫన్నీ న్యూస్కి మీ అందరికీ స్వాగతం. ఖచ్చితంగా ఈ న్యూస్ చూసిన వాళ్ళకి ఎంతో కొంత నవ్వుకుంటారని, సంతోషిస్తారని ఆశిస్తున్నాను. ఫన్నీ న్యూస్ నెంబర్ 1. మన ప్రపంచంలో అత్యంత బంగారం కలిగిన దేశాల లిస్టుని ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. అయితే దీంట్లో ఆశ్చర్యం ఏంటంటే, అందరికీ తెలిసినట్లుగానే నెంబర్ 1 స్థానంలో అమెరికా ఉంది. ఈ అమెరికా దగ్గర 8133.64 టన్నుల బంగారం ఉందని వాళ్ళు వెలువరించడం జరిగింది. ఇక చూసుకున్నట్లయితే 2వ స్థానంలో ఎక్కడో చిన్న దేశమైన జర్మనీ ఉంది. వాళ్ళ దగ్గర 3352 టన్నుల బంగారం అయితే ఉండడం జరిగింది. ఇక మన భారతదేశం విషయానికి వచ్చినట్లయితే 9వ స్థానంలో మన భారతదేశం ఉండడం జరిగింది. ఇక్కడ మన దగ్గర కేవలం 822 టన్నులు మాత్రమే. ఇక చూసుకున్నట్లయితే మన దేశంలో 822 టన్నులు అనేది నిజంగా మీరు నమ్ముతున్నారు ఫ్రెండ్స్? నేనైతే దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాను. అంటే వ్యతిరేకించాలంటే ఒప్పుకోవడం లేదు. ఎందువల్లంటే మన దేశంలో, మన తెలుగులో ఉన్న గుండు అంకుల్, ఆయన ఎవరైతే ఉన్నారో, డబ్బు ఊరికే అంటారు కదా, ఆయన ఒక్కరి దగ్గర 1000 టన్నులు బంగారం ఉంటుంది ఫ్రెండ్స్. అలాంటిది మన దేశంలో ఎన్నో వందల బంగారం షాపులు ఉన్నాయి. మన భారతదేశం గవర్నమెంట్ దగ్గర 822 టన్నులు అంట. ఇది మరీ దారుణం. ఇది అయితే ఇది ఒక ఫన్నీ న్యూస్ గా ఉంది. ఇక ఫన్నీ న్యూస్ 2కి వెళ్ళినట్టయితే కల్కి 2898 AD రికార్డ్స్ బద్దలవబోతున్నాయి. ఎవరు చేసినా చెత్త. ఇది చూసినప్పుడు నేను కూడా నవ్వుకున్నాను యాక్చువల్గా. కానీ చూస్తే రియాలిటీకి కొంచెం ఫన్నీ దగ్గరగానే ఉంది. ఇండియాలో హాలీవుడ్ సినిమాలకి బాగా ఆదరణ పెరిగింది అనేది నిజమే. అయితే మన అవతార్ 2 సినిమా ఏదైతే ఉందో దానికి 40 కోట్ల గ్రాస్ అనేది ఇండియా వ్యాప్తంగా రావడం జరిగింది. ఇది కొంచెం భయపడే విషయం అన్నమాట. ఇది రికార్డ్స్ పరంగా. ఇంకా చూసుకున్నట్లయితే రీసెంట్గా రాబోతున్నటువంటి వోల్వరిన్ అండ్ డెడ్పూల్, వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న సినిమా ఏదైతే ఉందో దీనికి 1,20,000 టికెట్లు బుక్ అయింది కేవలం హిందీలోనే. ఇక చూసుకున్నట్లయితే కేవలం హిందీలో కల్కి 2898 ADకి 22 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావడం జరిగింది. ఇక ఈ కలెక్షన్స్ అనేవి దాటే అవకాశం ఉందంటున్నారు. ఎందుకంటే 26వ తారీఖు ఇంకా 2 రోజులు టైం ఉంది కాబట్టి ఈ లోపలనే ఇంకా టికెట్ల బుకింగ్ ఎక్కువ జరిగి కల్కి రికార్డ్స్ దాడతాయి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఇది నాకైతే ఫన్నీగా అనిపించింది ఫ్రెండ్స్. ఇక ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.